ఎమ్మెల్యేలందరూ చాలా బాగా పనిచేస్తున్నారు, కొంతమంది మాత్రమే అసమర్థంగా ఉన్నారు. ఇది ఆంధ్రజ్యోతి సర్వేలో తేలినటువంటి విషయం. పలు నియోజకవర్గాల్లో వైసీపీ తరహా దందాలు, మద్యం, రేషన్, ఇసుక, మట్టి మాఫియాలు. వైసీపీ నేతలతోనే చేతులు కలిపిన వైనం. షాడోల నీడలో పలు నియోజకవర్గాలు, కుటుంబ సభ్యులు, అనుచరుల దేహవా, నియంత్రించలేని స్థితిలో అధినేతలు, అన్ని చోట్ల జోరుగా అభివృద్ధి పనులు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరుతోనే మైనస్సు. ఇప్పటికైనా మారితేనే వాళ్ళకి సర్కారుకు మేలు. తొలి ఏడాది తప్పుల్ని దిద్దుకున్న పలువురు నేను అంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి 2 ఏళ్ళు, ఆ 11 మినహాయిస్తే 124 నియోజకవర్గాల్లో అధికార కూటమి శాసనసభ్యులే. మరో రకంగా చెప్పాలంటే దాదాపు రాష్ట్రం అంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చట్టసభకు ప్రాతినిధ్యం వహించేవాళ్ళు, చట్టాల రూపకల్పనలో భాగస్వాములు కావాల్సిన వాళ్ళు. కానీ నియోజకవర్గానికి మేమే రాజులు అంటూ అధికారం చెలాయించడం ఎప్పుడో మొదలైంది. వైసీపీలో అది మరింత శృతి మించింది. అధికారం అరాచకం స్థాయికి జరిగింది. మరి కూటమి సర్కారుల పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు? ప్రజల మనసు మారి చూరగొని గెలవాలనుకుంటున్నారు, లేక వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోయే చాలే అనుకుంటున్నారా? శాసనసభ్యులు ప్రమాణం చేసి 2 ఏళ్ళు అయిన సందర్భంగా సర్వే చేస్తే జనం మెచ్చుకునేలా అత్యధికుల పనితీరు ఉందంట, నొచ్చుకునేలా కొందరి వైఖరి ఉందట. వినూత్నంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళల్లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మంత్రులు గొట్టిపాటి రవికుమారు, డోల వేల వీరాంజనేయ స్వామి వాళ్ళ చోట్ల బాగా పనిచేస్తున్నారట. అలాగే మీరు మారాలి సారు అంటూ పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గం అసలు ఎమ్మెల్యే కంటే ఎన్నికలకు 6 నెలల ముందు టీడీపీలోకి వచ్చిన ఒక వైసీపీ నాయకుడిది హవా సాగుతోంది. అలాగే పల్నాడు జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యే కంటే ఇక్కడ వీళ్ళవి మాత్రం పేర్లు రాయలేదు. అదే సందర్భంలో వాళ్ళవి మాత్రం రాసుకొచ్చారు మంచిగా చేసేటటువంటి వాళ్ళకి.